Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో మనం ఏఎస్ఓ 2022 కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. 120 వరకు అయ్యింది. 121 కూడా మనకు పార్టిషన్ వాల్యూస్కి సంబంధించిన క్వశ్చను. అలా 122 నుంచి 128 వరకు ఈ టైమ్ సిరీస్ అనాలిసిస్ క్వశ్చన్స్గా ఉన్నాయి. మనం పార్ట్ 1 పార్ట్ 2గా చేసుకుంటాము. ఇది పార్ట్ 1లో టైమ్ సిరీస్ 125 వరకు క్వశ్చన్స్, వాటి కాన్సెప్ట్స్, అనాలిసిస్ చూద్దాము. ఇప్పుడు ఇది నేను చెప్పాను కదా, పార్టిషన్ వాల్యూస్కి సంబంధించిందని. ఇది ముందు వీడియోలో యాడ్ అయి ఉండాల్సింది. ఫర్ ది ఫాలోయింగ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ది 90th పర్సంటైల్ ఈజ్ అని. మనకు ఈ 22 క్వశ్చన్ పేపర్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చారు. ఇక్కడ మార్క్స్ చూడండి, మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ 10 ఉంది, ఇక్కడ కూడా 10, ఇక్కడ 20 ఉంది చూడండి. ఇక్కడ నుంచి 20 వచ్చేసింది. కాబట్టి మనము ఏ క్లాస్ అయితే మనకు పర్సంటైల్ క్లాస్గా డిసైడ్ అవుతుందో దానికి సంబంధించిన క్లాస్ విడ్త్, క్లాస్ ఇంటర్వల్ మాత్రమే మనం ఫార్ములాలో యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 74 అనేది మనకు కరెక్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఇది సిమిలర్ అనమాట, 120కి సిమిలరు. అందులో థర్డ్ డిసైల్ కనుక్కోమన్నారు, ఇక్కడ 90th పర్సెంటైల్ కనుక్కోమన్నారు. ముందుగా మనం టోటల్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాము. కనుక్కున్న తర్వాత 90 ఇంటూ టోటల్ ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై 100 వేస్తాము. ఎందుకంటే 100తో 100 పార్ట్స్గా ఉంటుంది కాబట్టి. మనం పర్సంటైల్ క్లాస్ లొకేట్ చేసిన తర్వాత అప్లై ది పర్సంటైల్ ఫార్ములా. ముందుగా ఇచ్చిన ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాము. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 8, 8 + 10 18, 18 + 22 40, ఇలాగా 80 అనేది టోటల్ ఫ్రీక్వెన్సీ. దట్ ఈజ్ ఈక్వల్ టు N80. మనము P90 కావాలంటే 90 ఇంటూ N/100, కాబట్టి ఇది 72 వచ్చేస్తుంది. 72 వరకు మనకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 72 ఎక్కడుందో చూడాలి. ఇది 65, 75కి మధ్యలో ఉంది. మళ్ళీ కావాలంటే టేబుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, 65కి 75కి మధ్యలో 72 ఉంది. కాబట్టి 60 to 80 అనే క్లాస్ మనకు పర్సంటైల్ క్లాస్గా డిసైడ్ అయిపోతుంది. వన్స్ పర్సంటైల్ క్లాస్ ఈజ్ డిసైడెడ్, దెన్ ది లోయర్ లిమిట్ ఆఫ్ పర్సంటైల్ క్లాస్ ఈజ్ 60 ఈజ్ L, 10 ఈజ్ ది F, 65 ఈజ్ ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్ టు ది పర్సంటైల్ క్లాస్, రిక్వైర్డ్ పర్సంటైల్ క్లాస్. మనకు క్లాస్ ఇంటర్వల్ 20గా తీసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. పర్సంటైల్ క్లాస్ వచ్చింది. ఒకసారి మనకు అది వచ్చిందంటే రిక్వైర్డ్ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు 74 అనేది ఆన్సర్గా వచ్చేస్తుంది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కామ్గా, ఓపిక్గా మీరు చేయండి. నెక్స్ట్ టైం సిరీసు. ఇక్కడ 122 అనేది ఇర్రెగ్యులర్ వేరియేషన్కి సంబంధించి, ఆ 123 కూడా ఇర్రెగ్యులర్ వేరియేషన్కి సంబంధించిందే కాంపనెంట్స్ ఆఫ్ టైం సిరీసు. ఇది STL డీకంపోజిషను, తర్వాత డీసీజనలైజేషను. కాబట్టి ఈ 4 క్వశ్చన్లు టైం సిరీస్లో ఉన్నాయి. క్వశ్చన్ చూద్దాము. ఈ 122 క్వశ్చను, ఏ ఫైర్ ఇన్ ఏ ప్రొడక్షన్ యూనిట్ డిలేయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ సమ్ టైమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైక్లికల్, ఇర్రెగ్యులర్, సీజనల్ ట్రెండ్. సీజనల్ ట్రెండ్, మామూలు ట్రెండ్. కాబట్టి ఇర్రెగ్యులర్ వేరియేషన్ అది. మనం ఫైర్ యాక్సిడెంట్ అనేది రెగ్యులర్గా జరిగేది కాదు. కాబట్టి మనము దిస్ క్వశ్చన్ ఈజ్ టెస్టింగ్ ది కాంపనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. ఫర్ ఎవరీ టైమ్ సిరీస్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 కాంపనెంట్స్. ట్రెండ్ కాంపనెంట్ ఉంటుంది, సీజనల్ కాంపనెంట్ ఉంటుంది, సైక్లికల్, అలాగే ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. టీ అంటే ట్రెండ్, సీజనల్, సైక్లికల్, ఇర్రెగ్యులరు. కాబట్టి నేను మీకు మళ్ళీ ఇట్లా మ్యాప్లుగా, చార్ట్లుగా ఎందుకు ఇస్తున్నానంటే మనము చూడగానే మనకు ఒక ఐడియా వచ్చేసేయాలి. ఈ 4 అనేటివి కాంపనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. కాబట్టి వీటన్నిటిని యాడ్ చేస్తే అడిటివ్ మోడల్ అవుతుంది. ఇక్కడ ఇర్రెగ్యులర్ వేరియేషన్ అంటే మనకు ఫైర్ అనేది ఫ్యాక్టరీ షట్ డౌన్ అయ్యేదానికి కొద్ది రోజులు టెంపరీగా అది రీజన్ అవుతుంది. ఎర్త్క్వేక్ ప్రొడక్షన్ లాస్ అవుతుంది. ఫ్లడ్ అనేది క్రాప్ డ్యామేజ్ని కారణం అవుతుంది. వార్ అనేది ఎకనామిక్ డిస్ట్రప్షన్ వస్తుంది. టోటల్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంతా అవుతాయి. మనం గమనిస్తున్నాం కదా, ఇప్పుడు మనకు ఈ ప్రైస్ ఇంక్రీసెస్, పెట్రోల్లో ఇమ్మీడియట్గా ప్రైస్ పెరిగింది. దాని కారణంతో ఆయిల్స్ కానీ, తర్వాత రైస్, ఇట్లాంటివి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ మనకు ఈ ఎకనామిక్ డిస్ట్రప్షన్కి కారణమవుతుంది వార్ అనేది. పాండమిక్ అనేది మనకు అందరికీ ఈ మధ్య పాండమిక్ అనేది అంతకుముందు తెలియదేమో కానీ 2020 తర్వాత COVID-19 లాక్డౌన్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్
వేరియేషన్స్. సడన్, అన్‌ప్రెడిక్టబుల్ అండ్ నాన్ రికరింగ్ యాక్టివిటీస్ ఆర్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. మనకు ఈ అదర్ వాటికి ట్రెండ్ అనేది లాంగ్ టర్మ్ మూవ్‌మెంట్ ఓవర్ సెవరల్ ఇయర్స్. ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ కాదు. సీజనల్ అనేది అక్కర్స్ రెగ్యులర్‌లీ. సంవత్సరానికి ఒకసారి జరిగే మనకు 4 క్వార్టర్స్, ఆ సంవత్సరంలో జరిగే సీజన్స్, ఇవన్నీ కూడా సీజనల్ వేరియేషన్స్. సైక్లికల్, బిజినెస్ సైక్లికల్స్ లాస్టింగ్ సెవరల్ ఇయర్స్. మనం 0 నుంచి 5 ఇయర్స్ వరకు అలాగా సైకిల్స్‌గా పెరుగుతూ ఉంటుంది. దాన్ని సైక్లికల్ వేరియేషన్ అంటారు. ఇర్రెగ్యులర్ వేరియేషన్ అనేది కరెక్టు. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ సచ్ యాస్ ఫైరు, ఫ్లడ్, ఎర్త్‌క్వేక్, పాండమిక్, వార్స్. మళ్ళీ గుర్తు చేద్దాము. ట్రెండ్ అంటే లాంగ్ టర్మ్, సీజనల్ అంటే ఇయర్లీ జరిగేది, సైక్లికల్ అంటే బిజినెస్ సైకిల్, ఇర్రెగ్యులర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. ఇక్కడ టేబుల్ చూడండి. టీఎస్సిఐకి ట్రెండ్, సీజనల్, సైక్లికల్, ఇర్రెగ్యులర్. ఈ ట్రెండ్ అనేది లాంగ్ టర్మ్, పాపులేషన్ గ్రోత్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎస్ అనేది విత్ ఇన్ ఎ ఇయర్, ఐస్ క్రీమ్ సేల్స్ ఇలాంటివి తీసుకోవచ్చు, సంవత్సరం లోపల జరిగేటివి. పెళ్ళిళ్ళ సీజన్లో బంగారానికి, గుడ్డలకి వాటికంతా కూడా డిమాండ్ పెరుగుతుంది. అలాగే సెవరల్ ఇయర్స్లో జరిగేటివి అంటే ఒక 0 to 5 ఇయర్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బిజినెస్ సైకిల్స్, అన్ఎక్స్పెక్టెడ్వి, ఫైర్, ఫ్లడ్, కోవిడ్-19. ఎవరి అబ్జర్వేషన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ 4 కాంపోనెంట్స్. ఇది ఇంకొక చార్టు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు నెక్స్ట్ క్వశ్చన్ 123. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ టైమ్ సిరీస్ ఈజ్ నాన్ రిపిటేటివ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్? మనకు ట్రెండ్ ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ట్రెండ్, సీజనల్, సైక్లికల్, ఇర్రెగ్యులర్. నాన్ రిపిటేటివ్ అన్నారు కాబట్టి ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అనేది కరెక్ట్ ఆప్షను. ఇక్కడ ఇది ఏం టెస్ట్ చేయాలనుకున్నారంటే 4 కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్. ఇక్కడ కీ ఫేజెస్ అంటే నాన్ రిపిటేటివ్ అన్నారు. మనకు టైం ప్రకారము రెగ్యులర్ ఇంటర్వల్స్లో రిపిటేషన్ అవుతూ ఉండాలి. టైం మారినప్పుడు మారుతూ ఉండేదాన్ని టైమ్ సిరీస్ అనాలిసిస్, టైమ్ సిరీస్ డేటా అంటారు. ఓన్లీ వన్ కాంపోనెంట్ ఈజ్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. మళ్ళీ అదే టేబుల్ ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. లాంగ్ రెగ్యులర్ ప్యాటర్న్ అంటే ట్రెండ్, సీజనల్, సైక్లికల్, ఇవి రెగ్యులర్గా జరిగేటివి. నాట్ రెగ్యులర్ అంటే ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. మనకు ఏది రెగ్యులరు? ట్రెండ్ అనేది రెగ్యులర్, పాపులేషన్ గ్రోత్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. కానీ గ్రోత్ అంటున్నామే కానీ ఈ మధ్య కాలంలో అది స్టడీగా ఉంది. ఒక్కొక్కసారి డిక్రీషన్ ఇది కూడా జరుగుతుంది. మనం జనరల్గా మనం ట్రెండ్ అనేది పాపులేషన్ పెరుగుతూ ఉంటుందనే తీసుకుంటాము. సీజనల్ అంటే ఇది రెగ్యులర్గా జరిగేటివి, సమ్మర్ సేల్స్. సైక్లికల్ అనేది బిజినెస్ సైకిల్స్. ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అనేది రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ కాదు, ఆ రెగ్యులర్గా జరిగే వేరియేషన్స్ కాదు. ఫైర్, ఫ్లడ్, పాండమిక్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. ట్రెండ్ అనేది లాంగ్ టర్మ్ మూమెంట్. సీజనల్ అనేది ఎవరి సీజన్కి, ఎవరి ఇయర్లో జరిగిపోతుంది. సైక్లిక్ అనేది మనకు అది కూడా రెగ్యులర్గా జరిగేది. ఇర్రెగ్యులర్గా జరిగేటివి ఇర్రెగ్యులర్ వేరియేషన్స్. కాబట్టి మనం గోల్డెన్ రూల్ ఏమంటే, ఇఫ్ ది క్వశ్చన్ కంటైన్స్ వర్డ్స్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్, సడన్, నాన్ రికరింగ్, నాన్ రిపిటేటివ్ అన్నప్పుడు మనం ఇర్రెగ్యులర్ వేరియేషన్కి వెళ్ళాలి. మిగతావన్నీ ఇది సర్ప్రైజ్ అనమాట. ఇర్రెగ్యులర్ అనేది సర్ప్రైజు. మిగతావి ట్రెండ్ అంటే లాంగ్ టర్ము, సీజనల్ ఎవరీ ఇయర్, బిజినెస్ సైకిల్. నెక్స్ట్ 124. ఇక్కడ మనం డిగ్రీ లెవెల్లో ఈ ఎస్టీఎల్ అనేది చూడము. క్వశ్చన్ పేపరు ఇచ్చేవాళ్ళు ప్రొఫెసర్లు ఇస్తూ ఉంటారు కాబట్టి ఇది డిగ్రీ స్టాండర్డ్ కన్నా కొంచెం ముందుకు పోయింది అనిపిస్తుంది. ఇక్కడ ఎస్టీఎల్ డీకంపోజిషన్ ఇన్ టైమ్ సిరీస్ అనాలిసిస్ రెఫర్స్ టు సీజనల్ ట్రెండ్ డీకంపోజిషన్ యూజింగ్ లోసెస్, LOESS, లాసెస్. ఇది కరెక్ట్ ఆప్షన్. దీన్ని ఎలాగ చూద్దాం. ది క్వశ్చన్ టెస్ట్ ఎస్టీఎల్ డీకంపోజిషన్ విచ్ ఈజ్ one of the most widely used methods for analyzing time series data. Instead of studying one complicated series, STL separates. ఇది ఏం చేస్తుందంటే ట్రెండ్ని, సీజనల్ని, ఈ రిమైండర్ అంటే ర్యాండమ్ నాయిసెస్ని సపరేట్ చేస్తుంది. దీన్ని మనం ఎస్టీఎల్ అంటే ట్రెండ్, సీజనల్, రిమైండర్. ఈ రిమైండర్నే LOESS, లాసెస్ అంటాము. ఇక్కడ ఎస్ అంటే సీజనల్, టీ అంటే ట్రెండ్, ఎల్ అంటే లోకల్ రిగ్రెషన్ స్మూతింగ్. రెగ్యులర్, లోకల్, స్మూతింగ్ అనేది చూస్తాము. ఎస్టీఎల్ సెపరేట్స్ ఏ టైమ్ సిరీస్ ఇంటూ ట్రెండ్. దీని పర్పస్ ఏమంటే సీజనల్, ఇర్రెగ్యులరు, రిమైండర్ కాంపనెంట్స్ని సపరేట్ చేయడమే అనమాట. కాబట్టి
ఒరిజినల్ టైమ్ సిరీస్‌ని ఎస్టీఎల్ డీకంపోజిషన్ చేస్తే అది 3 పార్ట్‌లు అవుతుంది. ట్రెండ్ అంటే లాంగ్ టర్మ్ వేరియేషన్స్, సీజనల్ అంటే రెగ్యులర్ ప్యాటర్న్స్, రిమైండర్ అంటే ర్యాండమ్ నాయిస్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో మనం సీజనల్ ట్రెండ్ యూజింగ్ లీనియర్ రిగ్రెషన్ అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. సీజనల్ టైమ్ యూజింగ్ లోసెస్ అన్నారు. ఇది కరెక్ట్ కాదు. సీజనల్ ట్రెండ్ డీకంపోజిషన్ అంటే సెపరేషన్ యూజింగ్ ఎల్ఓఈఎస్ఎస్. ఇక్కడ స్టాటిస్టికల్ ట్రెండ్ యూజింగ్ లీస్ట్ స్క్వేర్స్ అన్నారు. ఇది కూడా కాదనమాట. ఎందుకంటే మనం డిగ్రీ లెవెల్లో ఈ లీస్ట్ స్క్వేర్స్ నేటివ్ చూస్తుంటాం కాబట్టి అవి వేరే ఏమైనా పెట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మనము ఇలా తెలుసుకోవాలి. ఇక్కడ ఎస్టీఎల్ అంటే ఎస్ అంటే సీజనల్, టీ అంటే ట్రెండ్, ఎల్ అంటే లాసెస్. వెన్ ఎవర్ యూ సీ ఎస్టీఎల్ థింక్ సెపరేట్ ట్రెండ్ సీజనాలిటీ. వీటికి కామన్గా ఈ టైమ్ సిరీస్ అబ్రివేషన్స్ ఏముంటాయంటే ఎస్టీఎల్ అంటే సీజనల్ ట్రెండ్ డీకంపోజిషన్ యూజింగ్ లాసెస్, అరీమా అంటే ఆటో రిగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజెస్ మోడల్, మూవింగ్ యావరేజ్ మోడల్ అనమాట. అది ఏసీఎఫ్ అంటే ఆటో కార్రిలేషన్ ఫంక్షను, పిఏసిఎఫ్ అంటే పార్షియల్ ఆటో కార్రిలేషన్ ఫంక్షను. మనకు ఈ క్వశ్చన్స్ ఆన్ అబ్జర్వేషన్స్ ఆర్ యూజువల్లీ డైరెక్ట్, మెమరైజ్ ది కంప్లీట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈచ్ టర్మ్. ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎస్టీఎల్ అనేది లాంగ్ టర్మ్ గ్రోత్, సీజనల్ అంటే ఫెస్టివల్ ఎఫెక్టు, రిమైండర్ అంటే ఈ ర్యాండమ్ నాయిసెస్ దీన్ని సపరేట్ చేస్తుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ 125. డీసీజనైలే డీసీజనలైజేషన్ ఆఫ్ ఏ టైమ్ సిరీస్ మీన్స్. ఇక్కడ పేరులోనే ఉంది. డీసీజనలైజేషన్ అంటే రిమూవింగ్ సీజనల్ కాంపోనెంట్. ఈ క్వశ్చన్ మనకు ఆ క్వశ్చన్ పేపర్లో కొంచెం డాష్ లాగా ఇచ్చారు. ఇక్కడ వేరే రకంగా మనం ఈజీగా ఉండేదానికి ఇచ్చాను. రిమూవింగ్ సీజనల్ కాంపోనెంట్ అనేది డీసీజనలైజేషను. మనకు టైమ్ సిరీస్లో టీ ప్లస్ ఎస్ ప్లస్ సి ఇంటూ ప్లస్ ఐ అని వేసుకుంటాము. కాబట్టి టీ అంటే ట్రెండ్, సీజనల్, ఎస్ అంటే సీజనల్, సి అంటే సైక్లికల్, ఐ అంటే ఇర్రెగ్యులర్. ఇక్కడ డీసీజనలైజేషన్ రిమూవ్స్ సీజనల్ కాంపోనెంట్ ఎస్ టు స్టడీ ది అండర్లైనింగ్ బిహేవియర్ ఆఫ్ ది సిరీస్. మనము ఒక టైమ్ సిరీస్లో మోడల్లో మనము సీజనాలిటీని పక్కకు పెట్టి ఓన్లీ ఏం ట్రెండ్ ఉందో ట్రెండ్ని మాత్రమే స్టడీ చేయాలనుకున్నప్పుడు ఈ సీజనల్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయాలి. అప్పుడు మనకు టీ ప్లస్ సి ప్లస్ ఐ మాత్రం వస్తుంది, ఎస్ అనేది ఉండదు. టు స్టడీ ది ట్రూ లాంగ్ టర్మ్ మూమెంట్ ఆఫ్ ది డేటా వితౌట్ సీజనల్ ఫ్లక్చుయేషన్స్ ఈజ్ కాల్డ్ డీసీజనలైజేషన్. ఇప్పుడు ఐస్ క్రీమ్ సేల్స్ అనేటివి జనరల్గా సమ్మర్లో పెరుగుతాయి, కానీ దాంతో సంబంధం లేకుండా బెటర్ బిజినెస్సా, హాట్ వెదరా, ఏది దానికి రీజన్ అవుతుంది అనేది టెస్ట్ చేయడమే డీసీజనలైజేషన్. ఇదేం చేస్తుందంటే సీజనల్ ఎఫెక్ట్ని రిమూవ్ చేస్తుంది. ది రిమైనింగ్ సిరీస్ షోస్ ది యాక్చువల్ ట్రెండ్ ఇన్ సేల్స్ అనమాట. కాబట్టి ట్రెండ్ అనేది కరెక్ట్ కాదు. డీసైజనలైజేషన్ మీన్స్ రిమూవింగ్ సీజనల్ ఫ్లక్చుయేషన్స్, అది కరెక్ట్. మనం ఆల్రెడీ చూసాము సైక్లికల్లో ఇర్రెగ్యులర్ అనేది. డి ప్లస్ సీజనల్ ఈజ్ ఈక్వల్ టు డి మీన్స్ రిమూవ్, సీజనల్ మీన్స్ సీజనల్ వేరియేషన్. డీసీజనలైజేషన్స్ రిమూవింగ్ సీజనల్ వేరియేషన్స్. మనము ఇక్కడ 120Tలో ఐడెంటిఫై రెగ్యులర్ వేరియేషన్స్ చూసాము. 123లో 4 కాంపనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అది కాజ్ అవుతుందని చూసాము. ఎస్టీఎల్ డీకంపోజిషన్ చూసాము, డీసీజనలైజేషన్ చూసాము. నెక్స్ట్ ఒకసారి మనము ఈ సీజన్ దాన్ని డిలీట్ చేసామంటే నెక్స్ట్ ఉండేది డీ ట్రెండింగు. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ మిగతావి మనకు 126, 127, 128 అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఐ థ్యాంక్ చాట్ జీపీటీ అండ్ గూగుల్, జెమినై గూగుల్. I wish you all the best. Thank you.